టీమిండియా శ్రీలంక పర్యటనకు ఊపొచ్చింది. స్టార్లు రంగంలోకి దిగారు. కింగ్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ టీంతో జాయిన్ అయ్యారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న 3 వన్డేల సిరీస్ కోసం లంక గడ్డపై అడుగు పెట్టారు. టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరం విశ్రాంతి తీసుకున్న ఈ స్టార్ ఆటగాళ్లు గ్రౌండ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. సరిగ్గా నెల రోజుల క్రితం టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఆఖరి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్ తో విజయాన్ని అందుకున్న టీమిండియా 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరపడింది. ఈ విజయం అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ నెల రోజుల పాటు రెస్ట్ తీసుకున్నారు. ఇదే క్రమంలో టీ20లు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు శ్రీలంకతో వన్డే సిరీస్ కు రెడీ అయ్యారు. ప్రాక్టీస్ సెషన్ లో కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు కూడా పాల్గొన్నారు. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో ఈ స్టార్ ఆటగాళ్లు ఎలా ఆడతారనేది, వారిని అతను ఎలా ట్రీట్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇంకా ఈ టీ20 జట్టులో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్, కోహ్లీలను ఇంకా కలవలేదు. ఎందుకంటే ప్రస్తుత టీ20లు పల్లెకెలలో జరుగుతున్నాయి. అయితే వన్డే ఆటగాళ్లు కొలంబోలో ఉన్నారు. దీంతో ఈ రోజు జరిగే 3వ టీ20 అనంతరం మరికొంతమంది వన్డేలో ఆడే ఆటగాళ్లతో కలిసి గౌతమ్ గంభీర్ కొలంబోకు చేరుకోనున్నారు.